రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత గారి పిలుపునందుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మెల గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు చూసినట్లయితే రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కడ చూసినా మరి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు నిరవధిక సమ్మెలు మొదలుపెట్టి ఈ రోజుతో 6వ రోజుకు చేరుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా కాకముందు పాదయాత్రలో మీరు చేసిన వాగ్దానాలను అన్నీ మర్చిపోయారు. మీరు వచ్చిన వెంటనే అంగన్వాడీలకు పక్క రాష్ట్రం కన్నా 1000 రూపాయల జీతం పెంచుతాను అని చెప్పేసి మోసకరమైన అబద్ధాలు చెప్పి మాయ మాటలతో మీరు ఆ రోజు చేసిన వాగ్దానాలన్నీ మర్చిపోయారు. మరి వాళ్ళ అంగన్వాడీలు 6 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలు చేస్తూ ఉంటే మీరు ఎందుకని వారిని చర్చలకు పిలవడం కానీ వారు రోడ్డు మీదకి వచ్చి మరి మహిళలు వారి న్యాయపరమైన డిమాండ్ల కోసం ఈరోజు సమ్మెలు చేస్తుంటే దానికి సంబంధించిన మంత్రులు ఏమైపోయారు, నాయకులు ఏమైపోయారు, ముఖ్యమంత్రిగా మీరు తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమైపోయారు. ఈరోజు మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయామాలో అంగన్వాడీలకు 4200 ఉన్న జీతాన్ని టీచర్కి వచ్చి మరి 10,500 రూపాయలు చేయడం, హెల్పర్లకు కూడా 2,950 రూపాయలు ఉన్న జీతాన్ని 6,000 రూపాయలకు చేయడం, మరి చంద్రబాబు నాయుడు గారు జీతాలు 2018లో పెంచితే మీరు వచ్చిన వెంటనే పక్క రాష్ట్రం కన్నా నేను మిమ్మల్ని ఉద్ధరించేస్తాను, మీ జీతాలని మరి నేను పెంచుతానని చెప్పేసి వాగ్దానం చేసి మీరు ఈ 4.5 ఏళ్ల కాలంలో 1,000 రూపాయలు జీతాన్ని మాత్రమే పెంచి చేతులు తుడుచుకొని ఇవాళ అంగన్వాడీల మొర ఆలకించడం కానీ వారి సమస్యల మీద దృష్టి పెట్టడం కానీ మరి వాళ్ళ సమస్యల గురించి మీతో చర్చించడానికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడడం కానీ మీరు ఎందుకని వారి వైపు చూడట్లేదు? ఇవాళ అంగన్వాడీలు ఏమడుగుతున్నారు? వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లు ఏమున్నాయంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా వీరు వాళ్ళని భావించి వాళ్ళకు వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా మీరు కట్ చేశారు. ఇవాళ అంగన్వాడీల్లో పనిచేసే టీచర్లు కానీ హెల్పర్స్ కానీ ఇవాళ వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులతో పోల్చారు సరే, కానీ వాళ్ళకి ఇవాళ మీరిచ్చే 11,500 రూపాయల జీతం నెల మొత్తం సరిపోతుందా? ఇవాళ పెరిగిన నిత్యావసర ధరలు ప్రతిదీ కూడా మీరు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్నిటి మీద ధరలు పెంచుకుంటూ పోయి ఇవాళ మీరిచ్చే చాలని అరాకొర జీతాలతో ఇవాళ వాళ్ళు బ్రతుకులు ఏడ్చలేక మీరు చేసిన మోసకరమైన వాగ్దానాలు నిజమనుకొని ఈరోజు మిమ్మల్ని నమ్మి అడుగుతూ ఉంటే మా మొర వినండి, మా జీతాలు పెంచండి, మా కష్టాలు వినండి అని చెప్పేసి ఎక్కడ చూసినా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు నిరసనలు తెలియచేస్తూ సమ్మెలు చేస్తూ ఉంటే ఇవాళ మీరు ఎందుకని మీ ప్రభుత్వంలో ఉన్న మరి నాయకులు మరి ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రిగా మీరు ఏమైపోయారు? మీరు కనీసం వాళ్ళ బాధలు వినడం మానేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఒళ్ళు బలిసి నిరసనలు చేస్తున్నారని చెప్పేసి చాలా అసహ్యకరంగా మాట్లాడుతున్నారు అంటే మీ నీచమైన మీ సంస్కృతికి మీ సంస్కారానికి ఏమనాలి? ఇవాళ అంగన్వాడీలు మహిళలందరూ రాష్ట్రంలో నా అక్క చెల్లెమ్మలు అని చెప్పేసి నా ఎస్సీ నా పీసీ నా మైనారిటీలు అని చెప్పేసి మీరు ఎంతో మోసకరమైన ప్రేమలు వలకపోశారు కదా. ఇవాళ వాళ్ళు కడుపు కాలి ఇవాళ చాలని జీతంతో జీవితాలను నెట్టుకు రాలేక వాళ్ళ కష్టాన్ని చెప్పుకుంటూ వాళ్ళ రోడ్డెక్కి వాళ్ళ మహిళలుగా సరైన సదుపాయాలు కూడా లేక రోడ్ల మీద నిరసనలు తెలియచేసుకుంటూ వాళ్ళ బాధలు చెప్తూ ఉంటే ఈరోజు వాళ్ళు బలిసి మరి నిరసనలు చేస్తున్నారు, సమ్మెలు చేస్తున్నారని మీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉంటే కనీసం ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కనీస బాధ్యతగా మీరెందుకు దానిని వెనక్కి తీసుకోమని చెప్పలేదు? ఇవాళ మహిళలు ఎలా కనబడుతున్నారండి మీకు? ఇవాళ కడుపు కాలి రోడ్డు మీదకి వచ్చే ప్రతి ఒక్క బాధతో ఇవాళ నిరసన తెలిపే ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఒళ్ళు పరిసిన వాళ్ళుగా కనబడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు, ఇదేనా మీ రాష్ట్రంలో మీ మహిళలకు ఇచ్చే మర్యాద? ఇదేనా మీ రాష్ట్రంలో మీ ప్రజల పట్ల మీకున్న విధేయత వినయం? ఒక్కసారి మీరు ఏం మాట్లాడుతున్నారనేది ఆలోచించండి. దానికి అంగన్వాడీలకు సంబంధించి స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి గారు ఏమైపోయారు? ఎక్కడ కూర్చున్నావమ్మా నువ్వు?
ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మీ మహిళా మంత్రులందరూ ఏమైపోయారు? న్యాయ పోరాటం చేసే నాయకుల మీద విమర్శలు చేయడం, న్యాయ పోరాటం చేసే వారి మీద కేసులు పెట్టడం, ఇట్లాంటి వాటి మీద ఉన్న మీ దృష్టి, ఇట్లాంటి వాటి మీద ఉన్న మీ శ్రద్ధ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6 రోజుల నుంచి చేస్తున్నారు. సాటి మహిళలుగా మీరు ఆ మహిళల పట్ల ఎందుకు మాట్లాడాలనిపించట్లేదు? కనీసం వారి వద్దకు వెళ్ళి వారి డిమాండ్స్ ఎందుకు వినాలనిపించట్లేదు? ఎందుకు వారితో మీరు చర్చలు జరపడం లేదు? ఒక మంత్రిగా మీరు ఎందుకు బాధ్యతలు తీసుకోవట్లేదు? ఈరోజు పౌష్టికాహారం పేరుతో అంగన్వాడీ కేంద్రాలన్నింటిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇస్తున్న ఆహార పదార్థాలు కూడా మీరు ఒక్కసారి చూసుకోండి. అనేక చోట్ల తెల్లారు లేస్తే ప్రతి చోట కూడా పాల ప్యాకెట్లు ఉబ్బిపోయి ఆ పాల ప్యాకెట్లలో పురుగులు, మీరిచ్చే ఖర్జూరాల్లో పాము కళేబరాలు, కందిపప్పు పుచ్చిపోయి పాడైపోయి గుడ్లు మురిగిపోయి 20 మంది పిల్లలు రీసెంట్గా కూడా ఆ ఉడకబెట్టిన కోడిగుడ్లు తిని ఇవాళ హాస్పిటల్ పాలైతే మీకు కనీసం చీమ కుట్టినట్టుగా కూడా లేదు. ఇవాళ ప్రజల ఆరోగ్యం అంటే మీకు అంత తేలికైపోయిందా? ఇవాళ సామాన్య ప్రజల ఆరోగ్యం మీకు అంత చులకనగా కనబడుతోందా? పౌష్టికాహారంగా మీరు ఇస్తున్న ఆహారాన్ని రాష్ట్రంలో ఈ కేంద్రాలు ఎవరెవరు తింటున్నారో మీకు తెలుసా? గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పసి బిడ్డలు. ఇవాళ వాళ్ళు అలాంటి పాడైపోయినా కుళ్ళిపోయిన నాసిరకమైన ఆహారాన్ని తింటే వారి ఆరోగ్యం ఏమవుతుందో మీరు ఒక్కసారి దృష్టి పెట్టారా? మీరు ఒక్కసారి ఆలోచన చేశారా? అదే మీ ఇళ్లలో గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి, పసిబిడ్డలకి ఇలాంటి ఆహార పదార్థాలు మీరు ఇస్తారా ముఖ్యమంత్రి గారు? ఎందుకని ఇవాళ అటువంటి ఆహారాలు ఇస్తున్నారని చెప్పి అనేక చోట్ల కేంద్రాల్లో అనేక చోట్ల తనిఖీలు చేసి అనేక చోట్ల ఇవాళ కంప్లైంట్స్ ఇస్తుంటే మీరు వాటి మీద ఎందుకు శ్రద్ధ పెట్టట్లేదు? వాటి మీద మీరు ఎందుకు తక్షణ చర్యలు తీసుకోవట్లేదు? వాటి మీద మీరు ఎందుకు స్పందించట్లేదు? ప్రజల ఆరోగ్యం, పసిబిడ్డల ఆరోగ్యం, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, బాలింతల ఆరోగ్యం, వారి ప్రాణాలతో దయచేసి మీరు చెలగాటమాడొద్దు. పౌష్టికాహారం పేరుతో మీరిచ్చే ఇటువంటి నాసిరకమైన ఆహారాల పట్ల మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని మేము మిమ్మల్ని నిలదీసి అడుగుతున్నాం. అంగన్వాడీలు ఇవాళ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు నిరసనలు చేస్తూ వాళ్ళు బాధలు చెప్తూ ఉంటే ఏదో పౌష్టికాహారానికి ప్రజలకు అందించడంలో లేట్ అయిపోతుందని చెప్పి మాయ మాటలు చెప్పి వంక చూపించి ఇవాళ అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలగొట్టిస్తున్నారంటే ఇవాళ సచివాలయ సిబ్బందుల ద్వారా, వాలంటీర్ల ద్వారా ఏదో ప్రజలకి మీరు పౌష్టికాహారాన్ని ఇచ్చేయాలని మీరు బాధపడుతుండడం చూస్తుంటే సిగ్గుచేటుగా ఉంది. ఒక్కసారి మీరు చేసే చేష్టలను మీరు గమనించుకోండి, అది ఎంత సిగ్గుచేటుగా ఉందో. మీరు ఇచ్చే పౌష్టికాహారం నాసిరకపై ప్రాణాలతో ఆడే విధంగా ఉంటే ఆ పౌష్టికాహారం ఆలస్యమైపోతుందని మీరు ఇవాళ అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలగొడుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? అంటే సమస్యలతో, బాధలతో, ఇబ్బందులతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ కడుపు కాలి వాళ్ళ మనోవేదన, బాధ, ఆవేదన చెప్పడానికి ధర్నాలు చేస్తుంటే దాని పట్ల మీకు శ్రద్ధ లేదు, దాని పట్ల మీకు అసలు ఆలోచన లేదు, బాధ్యత లేదు. కానీ ఈలోపు అంగన్వాడీ కేంద్రాల్లో ఏదో పౌష్టికాహారం నిల్వ ఉండిపోయి ప్రజల ఆహారం కోసం బాధపడుతున్నట్లుగా ఆ కేంద్రాలని ఒక రకమైన మోసకరమైన వంక చూపించి ఈరోజు తాళాలు పగలగొట్టడం. మీ తాళాలు పగలగొడుతూ ఉండగా అడ్డుకోవడానికి వెళ్తే రానివ్వరు. మీకెందుకు అంత భయం? మీరు చేసే దాంట్లో న్యాయం ఉంటే, మీరు చేసే చర్యలు న్యాయబద్ధంగా ఉంటే రానివ్వండి. ఎందుకంత భయపడుతున్నారు? ప్రతి చోట అంగన్వాడీ నిరసన దగ్గరికి వెళ్ళి అంగన్వాడీలకి మేము మద్దతు ఇచ్చి వారికి ధైర్యం చెప్పి వారిని కలిసి బాబు గారికి ఈ యొక్క మీ డిమాండ్స్ అని చెప్పి వారు అన్నీ కూడా పరిశీలిస్తున్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ తరఫున బాబు గారు, లోకేష్ గారు మీ డిమాండ్స్ని వారు విని మీకు తప్పకుండా న్యాయం చేకూరుస్తారని మేము చెప్తూ ఉంటే కనీసం ఆ నిరసన చేసే దగ్గరికి ఎందుకు మమ్మల్ని రానివ్వడం లేదు? ఎందుకు పోలీసులు కాపలా ఉంటున్నారు? అంటే మీరు చేసేది తప్పు, మీరు వెళ్ళే మార్గం కరెక్ట్ కాదు, అంగన్వాడీలను వేధిస్తున్నారు, వారిని బాధ పెడుతున్నారని చెప్పేసి మీ మనస్సాక్షులకు తెలుసు. కాకపోతే మేము వస్తే మీరు చేసే తప్పులు వారు ఎక్కడ మాకు చెప్తారు అని చెప్పి, ఎక్కడ మీ తప్పులు బయటపడతాయో అని చెప్పి మీరు భయపడి ఈరోజు మమ్మల్ని ఎవరిని కూడా రావడానికి కూడా ఆంక్షలు
చుట్టూ పోలీసులు కాపలా, మీరు బయటకు రావాలంటే కాపలా, మీరు ఎవరితోనన్నా మాట్లాడాలంటే కాపలా, పరదాల చాటును రావటాలు, పరదాల చాటును వెళ్ళటాలు. ఏంటి ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడైనా ఎవరికైనా మీరు వచ్చిన తర్వాత ఎక్కడైనా న్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఇవాళ జగనన్న పౌష్టికాహారం పేరట మొన్న మేము ఫుడ్ కార్పొరేషన్కి వెళ్ళి అక్కడ అధికారులు కలిసి మీరిచ్చే ఈ ఫుడ్ మీద కంప్లైంట్స్ ఇస్తే ఇంతవరకు దాని మీద చర్యలు లేవు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరి ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న అధికారులు కూడా మీరు అన్ని చోట్ల కూడా పాడైపోయిన ఎటువంటి నాశరకమైన ఆహారం ఇస్తున్నారో దాన్ని తీసుకెళ్ళి అక్కడ చూపించి దాని మీద ఒక కంప్లైంట్ ఇచ్చి తక్షణం వీటి మీద మీరు చర్యలు తీసుకోండి, మీరు కేంద్రాలు ఇచ్చే ఆహార పదార్థాలు మంచివి ఇవ్వండి, దయచేసి ప్రజల ప్రాణాలతో పసిబిడ్డల ప్రాణాలతో మీరు ఆటలాడుకోవద్దని చెప్తే అక్కడ వాటి మీద చర్యలు లేవు. నిమ్మక నీరెత్తినట్టు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టు ప్రజల పట్ల, మీకు ఈ రాష్ట్రంలో సమస్యల పట్ల, మీ అభివృద్ధి పట్ల, దేని పట్ల కూడా ఇవాళ మీకు బాధ్యత లేదు, శ్రద్ధ లేదు. ఇవాళ జగనన్న సురక్ష అసలు రాష్ట్రంలో ప్రజలకి ప్రాణాలకు కానీ ప్రజలకు కానీ మీరు చేసే పనుల వల్ల రక్షణే లేదు. ఇంకా జగనన్న రక్ష లేని చోట జగనన్న సురక్ష ద్వారా మళ్ళీ ఈ హెల్పర్స్, ఈ టీచర్స్ వీళ్ళందరూ కూడా అదనపు బాధ్యతలు, ఈ బాధ్యతలతో చేయలేక సతమతమవుతూ ఉంటే వీళ్ళకి ఆరోగ్యపరంగా లీవ్ పెట్టుకోవడానికి కూడా వీళ్ళకి సెలవులు లేవు. విధి నిర్వహణలో ఉద్యోగం చేస్తూ ఎవరైనా ఒక మహిళ ప్రాణాలు కోల్పోతే వాళ్ళకి కనీసంగా వారి కుటుంబానికి కావలసిన ఆర్థిక సౌకర్యం లేదు, వాళ్ళని పరామర్శించడం లేదు, ఆ కుటుంబాన్ని ఆదుకోవడం లేదు. ఆ కుటుంబంలో ఒక్కరు చనిపోతే ఉద్యోగం చేస్తూ వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి వారి డిమాండ్, న్యాయపరమైన డిమాండ్ పట్ల మీరు ఇంతవరకు ఆలోచన కానీ వారికి ఆ విషయం పట్ల భద్రత ఇవ్వడం కానీ లేదు. సుప్రీంకోర్టు గ్రాట్యుటీ శాంక్షన్ చేశారు, దాని పట్ల కూడా ఇంతవరకు మీరు అమలు చేయాలన్న ఆలోచన లేదు, జీతాలు పెంచడం లేదు. వారు 60 ఏళ్ల పాటు ఉద్యోగ విధులు నిర్వహించి రిటైర్మెంట్ అయిన తర్వాత ఖాళీ చేతులతో వాళ్ళని ఇళ్లకు పంపిస్తే ఆ వయసులో వారికి ఆర్థికంగా భరోసా లేదు. రిటైర్మెంట్ తర్వాత వారు ఆ వయసులో కష్టపడలేరు కాబట్టి దయచేసి మాకు పెన్షన్ ఇవ్వండి అని మిమ్మల్ని అడుగుతూ ఉంటే వారి పెన్షన్ ఇవ్వడానికి కూడా మీరు అంగీకరించట్లేదు. 60 ఏళ్ళు వాళ్ళు ఉద్యోగం చేసి ఇవాళ అంగన్వాడీ కేంద్రాల్లో ఆయాలుగా కానీ టీచర్గా కానీ పనిచేస్తున్న వారు మాతృమూర్తుల తర్వాత మళ్ళా మాతృమూర్తులు. ఎందుకంటే అంగన్వాడీ కేంద్రాల్లోకి వచ్చే పిల్లలందరూ కూడా పసిబిడ్డలు, ఇంకా స్కూల్కి కూడా వెళ్ళలేనటువంటి వయసు ఉన్నవారు. వారందరూ కూడా ఇవాళ అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్నారంటే తల్లులు కూడా ఒక్కొక్కసారి విసుక్కోవచ్చేమో, కానీ ఇవాళ అంగన్వాడీ కేంద్రంలో పనిచేసే ఆయాలు కానీ టీచర్లు కానీ 4 గంటల సమయం వరకు కూడా వారికి కావలసిన ఆహారాన్ని అందించి వారి అవసరాలన్నీ కూడా చూసుకొని బుజ్జగించి లాలించి వారి తల్లిదండ్రులు వచ్చే వరకు కూడా సంరక్షకులుగా, రెండవ మాతృమూర్తులుగా వాళ్ళకి అలా సేవలు చేస్తున్నారు, ఊడిగం చేస్తున్నారు. అంటే వారి పట్ల మీకు ఎందుకు కనికరం లేదు? వారి పట్ల వారి న్యాయమైన డిమాండ్ల పట్ల మీరు తీర్చలేకపోతున్నారు? ఎందుకు మీరు ఆలోచన చేయలేకపోతున్నారు? వారితో అనేక రకాల వెట్టి చాకిరీలు. మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒక యాప్ మాత్రమే ఉండేది. ఇవాళ అనేక రకాల యాప్లు తీసుకొచ్చి ఆ యాప్లకి చేయడానికి ఫోన్లు ఇవ్వక, అవి పని చేయక, ఇవాళ వాటిలో వర్క్ చేయలేక, కేంద్రాల్లో పిల్లలు చూడలేక, వాళ్ళకి ఆహారాన్ని అందించలేక, ప్రజల్లోకి వెళ్ళి మీ పథకాల పట్ల ప్రచారాలు చేయలేక అనారోగ్యం పాలై సతమతమైపోతూ చాలని జీతాలతో నరకం అనుభవిస్తూ ఉంటే ఇవాళ వారి పట్ల మీకు ఎందుకు ఇంత వివక్షత చూపిస్తున్నారు? ఎందుకు ఇంత వారి పట్ల మీరు కనికరం చూపించలేకపోతున్నారు? ఎందుకు వారి పట్ల మీరు ఒక మంచి ఆలోచన చేసి వారి డిమాండ్లను మీరు అంగీకరించలేకపోతున్నారు? వారితో ఎందుకు మీరు చర్చలు జరపలేకపోతున్నారు? వారిని ఎందుకు మీరు నేరుగా పిలిచి మాట్లాడలేకపోతున్నారు? చలో విజయవాడ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు విజయవాడ ధర్నా చౌక్ దగ్గరకు వస్తుంటే మహిళలని జాలి లేకుండా, కనీసం మహిళలని మానవత్వం లేకుండా వాళ్ళని ఈడ్చి పారేస్తూ
వాళ్ళని ఆ వ్యానులో పడేసి పొద్దుపోయే వరకు అనేక చోట్ల తిప్పి వాళ్ళు వదిలేస్తున్నారంటే, కేసులు పెడుతున్నారంటే, మీ ఉద్యోగాలు తీసేస్తాను అంటున్నారంటే ఏంటి? ఇదేనా మీరు మహిళల పట్ల చూపించే మీరు గౌరవం? ఇదేనా మీ అక్క చెల్లెములుగా ఇచ్చే వారి గౌరవం? ఇదేనా వారి న్యాయమైన డిమాండ్లు అడుగుతుంటే రాష్ట్రంలో ఉన్న మహిళల పట్ల మీ గౌరవం? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు భయపడుతున్నారు? ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తోందా? నియంత పాలన నడుస్తోందా? ఎందుకు వారి పట్ల మీరు ఇంత వివక్షత వారికి ఇన్ని రోజుల నుంచి చేస్తున్నారు? ఎందుకు వారితో మాట్లాడరు? ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు వారి పట్ల మీరు చర్చలు జరపాలని మేము అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో వారికి సంక్షేమ పథకాలు ఇచ్చారు. వారికి ఇచ్చే జీతాన్ని కూడా సంక్షేమ పథకాలు అనువుగా కుదించి వారికి అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు. వారి విధులు కూడా చాలా ప్రశాంతంగా నిర్వర్తించేలా చేశారు. మట్టి ఖర్చులకు డబ్బులు ఇచ్చారు. ఎక్కడైనా ఒక నిరసన జరుగుతున్నప్పుడు వారితో నేరుగా మాట్లాడారు. ఎందుకు చేస్తున్నారని అడిగారు. వారి న్యాయపరమైన డిమాండ్లను తీర్చారు. కానీ ఈరోజు ఎక్కడైనా ఎవరైనా ఇలా సమ్మెలు చేస్తూ రోడ్డెక్కి ప్రతి ఒక్క రాష్ట్రంలో వాళ్ళు కూడా బాధలు పడుతుంటే ఎవరినైనా ఒక్కళ్ళైనా పిలిచి మీరు చర్చలు జరిపారా? ఎవరితోనైనా మాట్లాడారా? ఎవరికైనా న్యాయం చేశారా? మేము అడుగుతున్నాం. ఆ రోజు 18,301 అంగన్వాడీ కేంద్రాలను నూతనంగా నిర్మించి 40 లక్షల మందికి లబ్ధి చేకూరిస్తే ఇవాళ మీరు వచ్చిన తర్వాత మేము వచ్చిన వెంటనే అనేక అంగన్వాడీ కేంద్రాలు నిర్మించి అనేక మందికి లబ్ధి చేకూరుస్తామని మోసకరమైన హామీలు చేసి ఇవాళ ఒక్కటైనా ఎక్కడైనా అంగన్వాడీల కేంద్రాలకి శంకుస్థాపన చేశారండి మీరు? నాడు నేడు అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి రంగులు వేసి వాటికే రంగులు వేసి ప్రజాధనాన్ని మొత్తాన్ని కూడా వ్యర్థపరిచి నాశనం చేశారు. అంటే ఇవాళ అభివృద్ధి మీద మీకు ఆలోచన లేదు. రాష్ట్రంలో అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేదు. మీరు రిషిగండ్లో ప్యాలెస్లు కడతారు. కోట్ల ధనాన్ని ప్రజా కోట్ల ధనాన్ని వ్యర్థంగా మీ విలాసాలకు ఖర్చు చేస్తారు. కానీ ఇవాళ న్యాయమైన డిమాండ్లు అడుగుతుంటే మా జీతాలు పెంచండి, మాకు పెన్షన్ ఇవ్వండి, మా రిటైర్మెంట్ తర్వాత మేము అప్పుడు ఓపిక పని చేసుకోవడానికి ఓపిక ఉండదు కాబట్టి అప్పుడు మాకు రిటైర్మెంట్ తర్వాత 5 లక్షలు మాకు అమౌంట్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు బ్రతిలాడి మిమ్మల్ని అడుగుతూ ఉంటే దాని పట్ల మీకు మనసు రాదు. కానీ మీరుండడానికి ఒకటికి మించి అనేక చోట్ల 100 కోట్లు ఖర్చు పెట్టి మీ ప్యాలెస్ విలాసవంతంగా నిర్మించడానికి, విదేశాలు వెళ్ళడానికి విమానాలు ఖర్చులు పెట్టుకోవడానికి, మీ సొంత విలాసాలకు మాత్రం మీకు డబ్బులు వస్తాయి. ఇవాళ ఎక్కడైనా సరే, ఎక్కడైనా రాష్ట్రంలో మీరు ప్రజల పట్ల ఒక్కడైనా మంచి పని చేశారా? చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అంగన్వాడీలకి వాళ్ళ నిరసనలు చూసి, వాళ్ళ సమ్మెలు చూసి, వాళ్ళ బాధలు చూసి మహిళలు రోడ్ల మీద ఇవాళ 6 రోజుల నుంచి బాధపడుతుంటే ఆయన తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే వారి డిమాండ్ల పట్ల తప్పకుండా న్యాయమైన చర్యలు తీసుకుంటామని, వారికి మద్దతుగా ఉంటామని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నిరసనల దగ్గరికి వెళ్ళి అంగన్వాడీల పట్ల మనం మద్దతు తెలపండి, వాళ్ళకు ఒక భరోసా ఇవ్వండి, వాళ్ళ డిమాండ్లను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తప్పకుండా పరిశీలిస్తాం, న్యాయం చేస్తామని చెప్పమని అనేక చోట్లకు వెళ్ళమని పంపిస్తున్నారు. ఇవాళ లోకేష్ గారు అనకాపల్లి దగ్గర అంగన్వాడీల నిరసన దగ్గరికి వెళ్ళి వాళ్ళని మహిళలు చేస్తున్న బాధలు చూసి స్పందించి అక్కడ వాళ్ళకు కూడా భరోసా ఇవ్వడం, వాళ్ళకి మద్దతు ఇవ్వడం, తప్పకుండా తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా న్యాయమైన భరోసా ఉంటుందని చెప్పేసి వారికి భరోసా ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా మీ నాయకులు కానీ, మీ మంత్రులు కానీ, మీరు కానీ ఎక్కడైనా కేంద్రాలకు వెళ్ళారండి, నిరసన చేసే దగ్గరికి వెళ్ళారండి? మీరు వెళ్ళకపోగా అంగన్వాడీలను భయపెట్టి నిరసనల మధ్యలో విరమింప చేయడానికి భయభ్రాంతులకు గురి చేసినట్టుగా కొన్ని చోట్ల, అనేక చోట్ల మీరు కేంద్ర తాళాలు పగలగొట్టిస్తున్నారు. ఇవాళ ఇది ఎటువంటి అనాగరిక చర్యలో ఒక్కసారి మీరు గమనించండి. జీతాలు పెంచరు, పౌష్టికాహారం పేరుతో నాసిరకమైన ఆహారం ఇస్తారు, కనీసం వారి జీతంతో పాటు మెడికల్ లీవులు ఉండవు, చనిపోయిన తర్వాత వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఉండదు, వాళ్ళకి పెన్షన్ ఉండదు,
గవర్నమెంట్ ఉద్యోగస్తులతో పోల్చి వారికి సంక్షేమ పథకాలు ఉండవు, వాళ్ళకి ఎటువంటి న్యాయమైన మీరు చర్యలు తీసుకోరు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసనల వెలువలు రేపొద్దున రానున్న రోజుల్లో మీకు గద్దె దించే వరకు కూడా వారు ఈ రకమైన మీరు న్యాయంగా వారి డిమాండ్లను మీరు పరిశీలన చేసి వారి పట్ల కనుక మీరు న్యాయం కనుక చెయ్యకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మీరు తాడేపల్లి ప్యాలెస్లో ఉండి మీరు ఇవన్నీ ఆలోచన చేయకుండా మరిచిపోయి పొద్దు నిద్రపోతున్నారేమో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీరు కనుక ఇదే రకమైన మీరు వారి పట్ల నిర్లక్ష్యం చూపిస్తే తప్పకుండా మిమ్మల్ని గద్దె దించే వరకు వారి దీక్షలు కొనసాగుతూనే ఉంటాయి. మా సంపూర్ణమైన మద్దతు మేము అంగన్వాడీలకు వారికి తప్పకుండా ఇస్తూనే ఉంటాం. న్యాయమైన వారి తరపున పోరాటాలు చేస్తూనే ఉంటాం. కనీసం ఇవాళ మీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఒక అంగన్వాడీలే కాకుండా ఎవరైనా క్షేమంగా ఉన్నారా? రైతులు ఇవాళ పంటలు మునిగిపోయి అకాల వర్షాలకి గిట్టుబాటు ధర లేక తడిసిపోయిన ధాన్యాన్ని ఏం చేయాలో తెలియక ఇవాళ రైతులందరూ కన్నీటిమయమైపోయి ఇవాళ వారందరూ కూడా బాధపడుతూ ఉంటే మీరు రైతుల పట్ల వెళ్ళి మీరు వాళ్ళని పలకరించడం కానీ ఒక ముఖ్యమంత్రిగా వారికి భరోసా ఇవ్వడం కానీ చేశారా? కార్పెట్లు వేసుకొని కూర్చొని తడిసిపోయిన ఏదో 2 పరకల ధాన్యాన్ని తెప్పించుకొని పరిశీలన చేసినట్టుగా మీడియాలో చూపిస్తూ ఉంటే ఇదే ఒక ముఖ్యమంత్రిగా మీరు చేయాల్సిన పని? ఇదేనా ఒక ముఖ్యమంత్రి రైతుల పట్ల మీరు చూపించాల్సిన పని? రైతు రాష్ట్రానికి వెన్నెముక. అట్లాంటి రైతుల కష్టాలు పట్టవు, ఒక అంగన్వాడీల సమస్యలు పట్టవు, ఒక ఆశా వర్కర్ల సమస్యలు పట్టవు, ఒక డ్వాక్రా మహిళల సమస్యలు పట్టవు, ఒక ఉద్యోగస్తుల సమస్యలు పట్టవు. రాష్ట్రంలో సమస్యలు కానీ ప్రజల ఇబ్బందులు కానీ మీకు ఏవి కూడా పట్టవు. వీటి పట్ల మాత్రం ఉండదు. కానీ మీ యొక్క విలాసాలకి, మీకు కావలసిన ప్యాలెస్లకి, లేదంటే రాష్ట్రం మొత్తం మీద ప్రజల పక్షాన న్యాయపరమైన పోరాటం చేస్తున్న వారి మీద, న్యాయమని ఎదిరించే వాడి మీద, ప్రతిపక్షంలో మరి ముందుకొచ్చి ప్రజల పక్షాన అండగా నిలబడే వారి మీద తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళని జైళ్ళకు పంపించడం, లేదంటే మానసికంగా వాళ్ళు ఇబ్బంది పెట్టడం, బాధలు పెట్టడం, వీటి మీద మాత్రం మీరు బాగా శ్రద్ధ పెడతారు. వీటి మీద మాత్రం మీరు బాగా ఆలోచన చేస్తారు. మీ రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ప్రభుత్వంలో ఉన్న కనీసం ఒక్కళ్ళైనా ఇవాళ మాట్లాడే మాటలు ఏమన్నా బాగున్నాయా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. బూతులు మాట్లాడాలు, లేదంటే మంచి చేస్తూ పోతున్న వారి మీద కేసులు పెట్టడాలు, ఇట్లాంటి వాటి మీద మాత్రం మీకు శ్రద్ధ పెడుతున్నారు. మీరు అలా చేస్తే మాత్రం వాళ్ళు నెత్తి మీద పెట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మేము చెప్పేది మాత్రం వినండి. మీరు ఇదే నిర్లక్ష్యం చేస్తే తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ చూస్తూ ఊరుకోదు. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న అంగన్వాడీల డిమాండ్లన్నీ కూడా తీరే వరకు కూడా మేము వారి పట్ల తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుంది. మీరు ఎన్ని రోజుల వరకు అయితే వారి యొక్క డిమాండ్లు మీరు మరి చర్చలకు రారో, వారు ఎన్ని రోజులైతే వారు నిరసన చేస్తూ ఉంటారో అప్పటి వరకు కూడా వారికి మీరు దిగొచ్చి వారికి న్యాయం చేకూర్చే వరకు కూడా మేము తప్పకుండా వారి పట్ల నిలబడతాం. మీరు అంగన్వాడీ కేంద్రాలు ఇచ్చే, మీరు పౌష్టిక ఆహారం పేరుతో ఇచ్చే నాసిరకమైన ఆహార పదార్థాల పట్ల మీరు చర్యలు తీసుకునే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాం. వారి జీతాలు పెంచే వరకు పోరాడుతూనే ఉంటాం. వారికి పెన్షన్లు వచ్చే వరకు పోరాడుతూనే ఉంటాం. వారికి సంక్షేమ పథకాలు ఇచ్చే వరకు పోరాడుతూనే ఉంటాం. విధులు నిర్వహిస్తూ అనారోగ్యం పాలై మరి ఎవరైనా చనిపోతే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే వరకు పోరాడుతూనే ఉంటాం. జీతంతో కూడిన మెడికల్ లీవ్లు శాంక్షన్ చేసే వరకు పోరాడుతూనే ఉంటాం. ప్రతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని, ప్రతి ఒక్క సమస్య ఉన్న చోట తెలుగుదేశం పార్టీ వారందరికీ అండగా ఉంటుంది. వారందరికీ కూడా భరోసా ఇస్తుంది. వారి పట్ల న్యాయమైన పోరాటం చేస్తూ ఉంటుంది. మేము వచ్చిన తర్వాత జీతాలు పెంచాం, మేము వచ్చే 11,500 చేసాం అని చెప్పుకుంటున్నారు కదా. అసలు 11,500కు ముందు అంగన్వాడీల జీతం ఎందనేది మీరందరూ రండి, వస్తే చర్చలకు వస్తే మేము
మా ప్రభుత్వంలో 2018లో మేము ఎంత జీతాలు ఇచ్చాం, ఎంత పెంచాం, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి జీతం ఎంత పెంచారు, ఎంత ఇస్తున్నారు, ఈ 4.5 ఏళ్లలో మీరు వారి పట్ల పెంచిన జీతం ఎంత అనేది చర్చలకు వస్తే, మీ మంత్రులు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ మీరు కానీ వస్తే ఒకసారి మేము కూడా కూర్చొని దాని మీద ఒక మంచి విశ్లేషణ చేద్దాం. మీరు 4.5 ఏళ్లలో వారికి పెంచింది కేవలం 1000 రూపాయలు. 1000 రూపాయల జీతాన్ని పెంచి రాష్ట్రంలో ప్రతి కార్యక్రమాన్ని కూడా, ప్రతి ఒక్క పని కూడా వెట్టి చాకిరి చేయిస్తున్నారు. నాయకులు అధికారులు చేయాల్సిన పనులు కూడా పిచ్చి పిచ్చి యాప్లు తీసుకొచ్చి, పేస్ యాప్లు తీసుకొచ్చి అవన్నీ కూడా ఒక ఫోన్ సౌకర్యం కూడా ఇవ్వకుండా అవన్నీ కూడా వారి మీద పని ఒత్తిడి భారాన్ని పెంచి వారిని నిత్యం కూడా మానసిక టెన్షన్కు గురి చేసి ఇవాళ ప్రశాంతంగా వాళ్ళ కేంద్రాల్లో పనిచేయడానికి కూడా సమయం లేకుండా ఈ నిత్యము కూడా ప్రజలను మభ్యపెట్టి మీ మోసకరమైన పథకాలు మాటల్ని ప్రజల్లోకి చెప్పడానికి పంపిస్తూ ఇవాళ ఆ కార్యక్రమాలన్నీ వాళ్ళతో వెట్టి చాకరీ రూపంలో చేయిస్తూ ఇవాళ ఎంత మానసిక క్షోభకు గురి చేస్తున్నారో మీరు చేసే పనుల పట్ల మీరు ఒకసారి సమీక్ష చేసుకోండి. మీరు ఏ రకమైన వాళ్ళని మానసిక వేదనకు గురి చేస్తున్నారనేది మీరు ఒక్కసారి చూసుకోండి. వాళ్ళే చెప్తున్నారు, మేడం అనేక కేంద్రాల్లో కనీసం బాత్రూములు లేవు. బాత్రూమ్లు లేవని చెప్తే మీ ఇళ్లలో బాత్రూంలో ఫోటోలు తీసి పెట్టండి అని చెప్తున్నారంట. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, ఇది ఏమన్నా న్యాయంగా ఉందా? వినడానికే చాలా సిగ్గుచేటుగా ఉంది. ఒక్కసారి ఆలోచించు. బాత్రూములు లేకుండా కేంద్రాల్లో వాళ్ళు బాధలు పడుతూ ఉంటే ఇళ్లలోనో పక్కింటి ఇళ్లలోనో ఫోటోలు తీసి పెట్టమంటావు. నాసిరకమైన పౌష్టికాహారం ఇస్తూ అనునిత్యం మళ్ళీ వాళ్ళ మీద తనిఖీలకు పంపిస్తూ మీరు చెప్పినట్టుగా పనులు చేయకుండా ఇది అన్యాయం అని అడిగితే వారి విధుల నుంచి తప్పిస్తూ, బెదిరిస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తూ, మానసిక క్షోభకు గురి చేస్తూ, వెట్టి చాకిరీ చేయిస్తూ నేనేదో అంగన్వాడీ కేంద్రాలను ఉద్ధరించేశానని చెప్పేసి ఓదర కొట్టుకుంటూ ప్రచారం మాత్రం చేసుకుంటూ ఉంటావు. ఒక్కసారి వాళ్ళతో చర్చకు పిలిచి మాట్లాడితే వాళ్ళ మనోవేదన ఏంటో అర్థమవుతుంది. ఇవాళ ప్రతి అంగన్వాడీ కేంద్రానికి మా రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత గారితో మేము ఆ రాష్ట్రంలో అనేక కేంద్రాలకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే బాధలు, ఇవే సమస్యలు చెప్తున్నారు. గ్రామ స్థాయి నుంచి నాయకులు, ప్రజాప్రతినిధులు ఒక రాజకీయ వ్యవస్థగా అయిపోయింది అంగన్వాడీ కేంద్రాలు. ఇవాళ ప్రతి ఒక్కరికి వాళ్ళు భయపడుతూ సమాధానం చెప్పుకుంటూ వారికి నచ్చినట్టుగా కేంద్రాల్లో పనిచేసే వెసులుబాటు కూడా లేదని చెప్పి ప్రతి చోట మహిళలు కన్నీరు పెడుతున్నారు. ఏదన్నా ఒక బాధ చెప్పినట్టు తెలిస్తే, ఒక సమస్య చెప్పినట్టు తెలిస్తే మీరు ఏదైనా ఇచ్చింది బాగోలేదు అని తిరిగి వెనక్కి ఇచ్చేస్తే వాళ్ళ మీద వెంటనే ఏదో ఒకటి నేరం మోపటం, ఏదో ఒక నింద వేయటం, వాళ్ళని విధుల నుంచి తప్పించడం. మరి ఒంగోలులో హనుమాయమ్మ అంగన్వాడీ టీచర్ని ట్రాక్టర్తో తొక్కించి ఆమెను చంపితే, భర్త కుమార్తె కళ్ళ ముందే చంపితే ఆమెకి ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, ఆమె కుటుంబానికి ఆర్థికమైన రక్షణ ఇవ్వాలి, ఆ నేరం చేసిన వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అని ఇప్పటి వరకు పోరాడుతూనే ఉంటే ఇప్పటికీ కూడా దాని మీద న్యాయమైన చర్యలు కానీ, కుటుంబాన్ని పరామర్శించడం కానీ, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం కానీ, కుటుంబాన్ని పలకరించడం కానీ ఇంతవరకు స్పందనే లేదు. రీసెంట్గా ఒక అంగన్వాడీ టీచర్ వాళ్ళే కోడిగుడ్లు మాయం చేసి కేవలం వారికి నచ్చిన వారికి ఉద్యోగం ఇవ్వడానికి ఆమెను విధుల నుంచి తప్పిస్తే ఆ బాధను తట్టుకోలేక ఆమె పురుగుల మందు తాగి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి పాలైతే ఆమె పట్ల అంత వివక్షత చూపితే, పోరాటం చేస్తే అది న్యాయమని తేలిన తర్వాత ఈరోజు ఆమె ఉద్యోగం ఆమె చేసుకుంటోంది. అనేక చోట్ల ఏ కేంద్రానికి వెళ్ళినా ప్రతి చోట కూడా అంగన్వాడీ కేంద్రాలు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మనోవికాస బాల కేంద్రాలుగా ఉండేవి. చాలా ఉల్లాసంగా పిల్లల కేంద్రాలకు వచ్చేవాళ్ళు, చాలా ప్రశాంతంగా అక్కడ టీచర్లు, ఆయాలు వర్క్ చేసుకునేవాళ్ళు. కానీ ఈరోజు రేపో మాపో శిథిలావస్థలో ఉన్నట్టుగా, ఎప్పుడు కూలిపోతాయో తెలియదు అన్నట్టుగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలు, చుట్టూ మురుగునీరు, దోమలు, కొన్ని కేంద్రాల్లో పిల్లల్ని పంపించడం కూడా మానేశారు. తమ పిల్లల ప్రాణానికి ఎక్కడ రక్షణ లేదో అని చెప్పేసి ఇవాళ పిల్లల్ని పంపించడం కూడా అంగన్వాడీ కేంద్రాలు మానేశారు. ఇవాళ అంగన్వాడీ కేంద్రాలు బాల మనోవికాస కేంద్రాల్లో లేవు.
ఎప్పుడు పడిపోతాయో అన్నట్టుగా, ఎప్పుడు తాళాలేసి ఈ పనులు చేయలేక వెళ్ళిపోదాం అన్నట్టు నిరసన కేంద్రాల్లో తయారయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అంగన్వాడీ కేంద్రాలు ఏ రకంగా ఉన్నాయో అనేది ఒక్కసారి